పీజీలో ఉండాలంటే అసలు ఉండబుద్ధి కూడా అవ్వట్లేదు అనమాట. లోపల ఎలా అంటే లైక్ కుక్కర్లో వేసేస్తారు చూడండి. సో అంత వేడి ఉంది. నాకైతే ఇక్కడ ఉండడం కన్నా ఆఫీస్కి వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది అనమాట. కొంచెం అట్లీస్ట్ ఏసీలోనే ఉండొచ్చు. ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. అంత హీట్ ఉంది. నేను ఎలా అంటే లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు ఫ్రూట్స్ తినట్లేదు అనమాట. లైక్ మా మమ్మీ ఉన్నప్పుడు ఎలా అంటే సో అన్నీ తనే తెచ్చి పెడుతుండే. ప్రతి ఒక్క సీజనల్ ఫ్రూట్ నేను అన్నీ తినేస్తాను అనమాట. మమ్మీ అన్నీ తెచ్చి పెడుతుండే. సో ప్రతి ఒక్క సీజన్లో అన్ని ఫ్రూట్స్ టేస్ట్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వెళ్ళి కొనుక్కోవడానికి అంటే వాళ్ళతో బేరం మాట్లాడడం అవన్నీ తెలియదు. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట అన్నీ. అండ్ ఆ రోజు నుంచి అనుకుంటున్నా వాటర్ మెలన్ తెచ్చుకోవాలనేసి. సో నేను మా పక్క రూమ్మేట్ అక్క సో వెళ్ళేసి నేను వాటర్ మెలన్ తెచ్చుకున్నాను అనమాట. సో హాఫ్ తినేసా నిన్న. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసా. అంత ఒక్కటి మనం తినలేం కదా, అంత ఒక్కటి. సో షేరింగ్ ఉంటే బాగుంటుంది. బట్ నేను ఒకదానే కాబట్టి సో హాఫ్ తినేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. నాకు వాటర్ మెలన్ అంటే చాలా 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 ఇష్టం. బట్ ఇది ఎలా కొయ్యాలో అయితే అస్సలు అర్థమవుతుంది. నేనైతే నిన్న సరిగా కొయ్యలేదనమాట. అలాగే ఇంకా లైక్ చల్లగా ఉంటుంది కదా అనేసి తిన్నాను. అలాగే నేను కట్ చేసుకోవడం రాదు. ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలా లైక్ మా బ్రదరే బాగా కట్ చేస్తారనమాట. సో కట్ చేస్తూనే మమ్మీ బాక్స్లో పెట్టిస్తూనే బాగా హ్యాపీగా తినేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మనమే కట్ చేసుకోవాలి. లెట్స్ కట్ ద వాటర్ మిలన్. ఇప్పుడు నా కష్టాలు మీరు చూస్తారు. ఆ వాటర్ మిలన్ ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఆ కట్ చేయడంలో నా టాలెంట్ గుర్తుపడతారు మీరు. సో దిస్ ఈజ్ వాటర్ మిలన్ అండ్ హాఫ్ నిన్న తినేసి అని చెప్పాను కదా. సో నిన్న నైట్ తినేసి ఫ్రిడ్జ్లో పెట్టి యాక్చువల్లీ నిన్న నైటే కట్ చేసి బాక్స్లో పెడదామని అనుకున్నా పీసెస్ లాగా, మార్నింగ్ తినేసేయచ్చు అనేసి. బట్ ఇక్కడ నిన్న అయితే మా పక్క రూమ్మేట్ అక్కది అది చిన్నపిల్లలు తింటారు చూడండి, ఇంత ఉంటుంది. దాని పేరేమో తెలియదు నాకు. లైక్ అది ఐస్ ఉంటుంది, దానికి మొత్తం కలర్ వేసి ఉంటారు. సో అది 5 రూపీస్ అని ఉంటే లైక్ ఒక 5 తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోయిందంట. ఎవరు వచ్చేసి 3 తీసుకుని వెళ్ళిపోయారు అండ్ 2 అక్కడే పెట్టేశారనమాట. సో అక్క చెప్తుంది, చెప్పింటే నేను కొనిచ్చేస్తుంది కదా 5 రూపీస్ వాళ్ళకి గతి లేదా అనేసి. కానీ మా ఫ్రిడ్జ్లో మాయమైపోతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియట్లేదు అనమాట. సో అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నా లేనట్టే కదా. సో నేనేమనుకున్నానంటే హాఫ్ కట్ చేసి పెట్టుకోవడం బెస్ట్, టుమారో కట్ చేసుకోవడం బెస్ట్ అని అనుకున్నాను. సో దీన్ని ఎలా కట్ చేయాలి, నేనైతే ఇది కట్ చేయడం తెలియక యూట్యూబ్లో చూసాను వాటర్ మెలన్ ఎలా కట్ చేయాలనేసి. వాళ్ళు రకరకాల టైప్స్ చెప్పారు, నాకు అది కూడా అర్థం కాలే. నా స్టైల్లో నేను కట్ చేసుకొని తిన్నాను అనమాట. సో యాక్చువల్లీ ఇలా హాఫ్ కట్ చేస్తారు అనుకుంటా మేబీ. కట్ చేసే వాళ్ళు ఉంటే హ్యాపీగా తిని పెట్టచ్చు. మమ్మీ మా బ్రో ఉంటుండే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేనే కట్ చేసుకోవాలి అన్నీ. మనం కూడా బ్యారెల్ ఆడడం నేర్చుకోవాలి. లైక్ హాస్టల్లో ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇండిపెండెంట్గా ఎలా ఉండాలనేవి అన్నీ నేర్చుకుంటాం అనమాట. సో ఎప్పుడు ఇంట్లోనే కంఫర్ట్ జోన్లో ఉండి అన్ని వర్క్స్ పేరెంట్స్ చేసి పెడుతుంటే మనకు లైక్ ఎలా ఉండాలి, ఏం చూడాలి, ఏం తినాలి, సో అన్నీ వాళ్ళే తెచ్చి పెడుతుంటారు. సో మనకి ఇండిపెండెంట్గా ఎలా ఉండాలో తెలియదు కదా. లైక్ ఇట్లా మనం పీజీలో ఉన్నప్పుడు మనకు ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి అన్నది బాగా అర్థమవుతుంది. సో అదే ఇక్కడ నేను నేర్చుకున్నాను. అండ్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే ఫర్ మీ. అండ్ అన్నీ నా ఓన్గా చేసుకుంటున్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పీజీలో లేనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. లైక్ నా ఇంటర్, నా డిగ్రీ, నా స్కూల్ డేస్ అన్నీ మా హోమ్ టౌనే. లైక్ డిగ్రీ నేను కర్నూలులో చేసినా సరే అప్ అండ్ డౌన్ చేసేదాన్ని, ఇంట్లోనే ఉండి చదివేదాన్ని అనమాట. సో నేను హాస్టల్లో ఉండలేదు, బట్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు హాస్టల్లో. అండ్ నాకు ఎందుకో హాస్టల్ అంటే నచ్చేది కాదు. కొంచెం దట్టు ఒక భయం అనమాట హాస్టల్ అంటే, ఎలా ఉంటారు ఏమిటో. సో చిన్నప్పటి నుంచి ఎలా అంటే స్టడీస్ అంటే కొంచెం ప్రయారిటీ అనమాట నేను ఇచ్చేదాన్ని. అంటే అంత టాపర్ కాదు, జస్ట్ మిడిల్ అనమాట. నేనేమనుకునేదాన్ని అంటే చిన్నప్పటి నుంచి అంటే పీజీలో ఇలా జాయిన్ అవుతే చదువు దొబ్బుతుంది అనేసి చాలామంది చెప్పేవాళ్ళు అనమాట.
సో అందుకే దానికి భయపడి ఏమో నేను పీజీలో జాయిన్ అవ్వను, మళ్ళీ మళ్ళీ నేను నెగ్లెక్ట్ చేస్తానేమో అనేసి నేను వెళ్ళేదాన్ని కూడా కాదనమాట. దట్టు మా పేరెంట్స్ని వదిలేసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను వెళ్ళేదాన్ని అస్సలు కాదనమాట. ఇంకా లైక్ జాబ్ వచ్చినప్పటి నుంచి పీజీలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సరే వెనక లాగడానికి చాలామంది ఉంటారు, బట్ మీరు ఎలా నిలబడతారన్నది దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కడ పోయినా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, బట్ మీరు దాన్ని ఎలా తీసుకుంటారన్నది మన హ్యాండ్స్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అది అర్థమైంది. సో ఇక్కడ ఎలా అంటే, సో మన వర్క్ మనది, ఒకరి లైఫ్లో దూరకుండా ఉంటే చాలు. మనం ఎందుకు వచ్చామో ఆ వర్క్ చూసుకోవడం, వెళ్ళిపోవడం, అండ్ మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది. సో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ఎక్స్ప్లోర్, అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని, లైక్ ట్రావెలింగ్ అలా అన్నీ తిరిగేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాను అనమాట. సో లైక్ జనాలు ఎలా ఉన్నారు, సొసైటీ ఎలా ఉంది, సో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా అనేది. ఎందుకంటే ఇన్ని రోజులు మా పేరెంట్స్తో ఉండేటప్పుడు లైక్ అందరూ ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మీ, సో ప్రతి ఒక్కరు ఎలా అంటే ప్యాంపర్ చేస్తారు ఒకళ్ళ పిల్లల్ని, రైట్? సో అలాగే మా పేరెంట్స్ కూడా నన్ను చాలా ప్యాంపరింగ్ అనమాట. అంటే నేను ఏది అడిగితే అది తెచ్చిపెట్టేంత ప్యాంపరింగ్. ఎస్పెషల్లీ మా మమ్మీ అస్సలు అంటే రిస్ట్రిక్షన్స్ నాకు నా లైఫ్లో అస్సలు ఎప్పుడు లేవు. రిస్ట్రిక్షన్స్ అలా ఇలా ఉండి అనేసి మా మమ్మీ చెప్పలేదు, మా డాడీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, మా బ్రో కూడా చెప్పలేదు. ఎప్పుడు నాకు లైక్ ఇప్పుడు రా అని కూడా ఎవరు ఎప్పుడు ఏం చెప్పలేదు నాకు. నా లైఫ్లో ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. సో దానికి నేను లక్కీ. బట్ అలా పెడతారనేసి మనం ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనమాట. సో అదైతే మైండ్లో ఉంది. అందుకే సూపర్. నాకు వాటర్ మిలన్ ఎందుకు అంత ఇష్టం, నాకు వాటర్ మిలన్ అన్న బాదం పాలన్న భలే ఇష్టం. మ్యాంగోస్, ఇప్పుడు మ్యాంగోస్ తెలుసు కదా, కాబట్టి ఇప్పుడు మ్యాంగోస్ మామిడి కాయలు వచ్చాయి, ఒక మామిడి పళ్ళు అంటే ఇష్టం. మా మమ్మీ అన్ని ఫ్రూట్స్ సీజన్లో చెప్పాను కదా, అన్ని ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి ఈ సీజన్లోనే. ఇంకా సపోటా పళ్ళు, గోవా లైక్ జామ పండ్లు అవన్నీ తినలేదన్నమాట ఈసారి. లైక్ నేను ప్రతి ఒక్కసారి తినేదాన్ని బాగా. ఇప్పుడైతే పీసెస్ కట్ చేసేసి నేను తినేంతవరకు తినేస్తాను. ఇంకా పీసెస్ మా పక్క రూమ్మేట్స్ అక్క వాళ్ళకి కూడా ఇస్తాను. ఇంకా ఎక్కువ మిగిలినాయి అనుకో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నైట్ తినేస్తాను. ఇంకా అంతే. మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మా మమ్మీ ఏం చేస్తుందంటే, నాకు చికెన్ రసం అని అంటారు. సో ఎంతమందికి తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. బట్ మా మమ్మీ ఎలా చేస్తుందంటే, ఆ మాడి పళ్ళు ఉంటాయి కదా, సో అవి బాగా పండిన పళ్ళు తెచ్చి, సో వాటిని మొత్తం దాన్ని స్మాష్ చేసేసారు. మా బ్రో కూడా భలే చేస్తాడు. మొత్తము ఒక బౌల్లో తీసుకొని దాన్ని మొత్తం స్మాష్ చేసేసి బాగా మెత్తగా దాంట్లో బెల్లం వేస్తారు. ఐరన్ మంచిది కదా, సో బెల్లం వేసేసి యాలకులు ఉంటాయి చూడండి, ఆ యాలకులు అవన్నీ వేసి బాగా కలిపేవాళ్ళు అనమాట. కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత అది తింటే, అది తాగితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మా బ్రో ఏం చేస్తారంటే దాంట్లో చపాతీ కలుపుకొని తింటాడు అనమాట. సూపర్ ఉంటుంది అంట. నేనైతే చపాతీ ఎప్పుడు ట్రై చేయలేదు. సో నేను ఎక్కువ దాన్ని తాగేదాన్ని. సో అది నా ఫేవరెట్. చూసారా ఇలా కట్ చేశాను, ఇలా పీసెస్ వస్తాయి. అంటే నాకు ఇవి కాయలు ఎలా చూడాలో అనేది తెలియదు, అంటే లోపల ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేసి. నేను ఫస్ట్ ఇది చూసిన వెంటనే వైట్ ఉంది కదా, ఏముంటుంది లోపల మనకి బాగుంటుందేమో తీయగుండదేమో అనుకున్నా, కానీ అక్క బాగా సెలెక్ట్ చేసింది. ఇవన్నీ పీసెస్ దీంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇంకా హాఫ్ ఉంది, ఇంకా హాఫ్ కట్ చేసే హాఫ్ ఉంది. నేను మీద చూడు కనిపిస్తుందా? నేను యాపిల్స్ కూడా ఎక్కువ తింటా. లైక్ యాపిల్స్. వాటర్ మిలన్ జ్యూస్ చేసుకున్నా సూపర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి మిక్సీ అవి లేవు కదా చేసుకోవడానికి. ఈరోజు కొంచెం బాగా వచ్చింది కట్ చేయడం, ఎందుకంటే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఈరోజు బాగా వచ్చింది కట్ చేయడానికి. నేను ఎత్తసారి సరిగానే రాలేదు. లైక్ వాటర్ అన్ని దీంట్లో ఉండిపోయి ఇంకా తాగేసా. ఇలా సూపర్ టేస్ట్ ఉండింది.
ఇందులో ఉంటాయి చూడండి సీడ్స్. ఈ సీడ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏం చేస్తామంటే మేము ఈ సీడ్స్ అన్నీ పక్కన తీసేసి లైక్ దానికి బాగా కడిగేసి ఎండలో పెట్టేస్తాం అనమాట. సో అది మొత్తం బాగా ఎండిన తర్వాత అవి తీసేసి తింటే లోపల విత్తనాలు ఉంటాయి కదండి, అది భలే టేస్ట్ ఉంటుంది. సో హెల్త్ అనమాట. అవి నార్మల్గా అలా చేసేసి బయట అమ్ముతారు, మనమే చేసుకోవచ్చు. మా బ్రో ఇలా కట్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఎక్స్పర్ట్ లాగా మొత్తం షేప్ లైక్ కొరియన్ వాళ్ళు కట్ చేస్తారు చూడండి, సో అలా కట్ చేసి ఇచ్చేవాడు అనమాట నాకు. అప్పుడు నేర్చుకోలేదు నేను, బద్ధకమే. ఇప్పుడు వస్తలేదు అలా కట్ చేసుకోవడానికి. నేను అలా కట్ చేద్దామని యూట్యూబ్ ఛానల్ చూసాను, వాళ్ళు చెప్పేది ఇంత కూడా అర్థం కాలే నాకు. అసలు రాలే, వాళ్ళు కట్ చేసినంత నీట్గా రాలేదు. సో మనకి ఎలా వచ్చో అలా కట్ చేసుకోవడం బెస్ట్ అనిపించి ఇలా కట్ చేస్తాం. శబాష్, అలా నేర్చుకున్నాం. ఏదైనా కానీ సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అబ్బా. మనకై మనం నేర్చుకుంటేనే అన్నీ మనకు అర్థమవుతాయి. లైక్ వాటర్ లాగా ఉండేయండి, నాకు ఇది తింటే భలే ఇష్టం. జ్యూస్ ఫ్లేవర్ లాగా, సో మనకు జ్యూస్ లాగా ఉంటుంది. మీకు కొంచెం వింత కనిపించవచ్చు, నేను కొంచెం వింత మంచి ఇన్ని పీసెస్ అయ్యాయి. నా బెడ్ పైన లైక్ నేను ఇంకా తీయలేదన్నమాట, కవరు తీయలేదు. వాటర్ మిలన్ది కొంచెం అంతా కింద పడింది. ఇలాంటివి ఏవో జరుగుతాయని మేము సేఫ్ సైడ్గా కవర్ తీయకుండా ఇలా ఉంచేసా, ఇలా కవర్ తీయకుండా ఉంచేసా. మనకే సేఫ్ సైడ్ కదా. నాకు సమ్మర్లో అయితే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ ఏదంటే వాటర్ మిలన్ అండ్ ఆల్సో మ్యాంగో. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేసేసేయండి. ఓకే, సో బాయ్.